బోట్ నెక్ అనమాట. సో ఈ విధంగా అయితే ఉంది. బ్లౌజ్ ఎక్కడే కానీ లూజ్ లేదు, టైట్ లేదండి, చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్, ఫ్రంట్ వచ్చేసరికి డీప్ నెక్ అనమాట. సో వాటికి ఏ విధంగా కొలతలు తీసుకోవాలని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బ్లౌజ్ పొడవు అయితే చూసుకుందాం ఒకసారి. బ్లౌజ్ పొడవు వచ్చేసి ఈ అమ్మాయికి ఇక్కడ దాకైతే సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను 12.5 పొడవు అయితే తీసుకున్నానండి. మనం పొడవు ఎక్కడైతే తీసుకున్నామో అక్కడే నడుము లూజ్ అనేది తీసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది, 23 వచ్చిందండి నడుము లూజు. సో 23 అయితే నడుము లూజ్ అయితే తీసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇప్పుడు షోల్డర్ అయితే ఎంత తీసుకోవాలంటే మనం ఇట్లా షోల్డర్ అయితే తీసుకోవాలి. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి కంపల్సరీ షోల్డర్ అయితే తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 15 ఇంచులు అయితే ఉందండి షోల్డరు. సో ఇప్పుడు వచ్చేసి మనం నడుము లూజ్తోనే మనం బ్లౌజ్ మొత్తం ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు. కానీ నార్మల్ బ్లౌజ్ ఎప్పుడైనా కుట్టాలన్నప్పుడు మనకు మళ్ళీ చెస్ట్ అయితే అవసరం వస్తుంది కదా. సో అందుకోసం వచ్చేసి చెస్ట్ అయితే తీసుకుంటున్నాను. చెస్ట్ వచ్చేసి 28 అయితే ఉంది. సో ఇప్పుడు ఈ కొలతలతోటి నేను బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చెప్తాను. హ్యాండ్స్ వచ్చేసి మనం ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టుకుంటున్నాం. హ్యాండ్స్ ఇట్లా ఎల్బో హ్యాండ్స్ తీసుకునేటప్పుడు ఇట్లా చేయి ఇట్లా పెట్టేసుకొని కొలతలు అనేది తీసుకోవాలి. పైన భుజం పై నుంచి ఇక్కడ ఎంతవరకు కావాలనుకుంటామో అంతవరకు చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అమ్మాయికి 10 అయితే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ విధంగా కొలతలు తీసేసుకొని హ్యాండ్ లూజ్ కూడా చూసుకుందాం. హ్యాండ్ లూజ్ వచ్చేసి పైన వచ్చేసి 9 ఉందండి, ఇడికి వచ్చేసరికి 8.5 అయితే వస్తుంది. ఎవరికైనా అంతే, పైనకి కిందికి ఒక 1/2 ఇంచ్ అనేది తక్కువ అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఇప్పుడు కొలతలు అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. లైనింగ్ అయితే తీసుకున్నామండి. లైనింగ్ నీళ్ళలో తీయాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకంటే పాలిస్టర్ బ్లౌజ్ పీస్ అనమాట ఇది. సో మనం లైనింగ్ వేసుకోవాలి, లైనింగ్ నీళ్ళలో వేయాల్సిన అవసరం లేదు. ఇటు సైడ్ ఎక్కువ పాలిస్టర్ లైనింగ్లే తీసుకుంటారు అనమాట. మనం లైనింగ్ వేయాల్సిన అవసరం లేదు. సో చూడండి ఇక్కడ వచ్చేసి కింద ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇది డబల్ లేయర్స్ లాగా ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని కింద వచ్చేసి ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువలు ఉన్నట్లయితే ఇట్లా స్ట్రైట్ ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకొని ఈ క్రాస్ అనేది కట్ చేసుకోండి. ఇవి కంపల్సరీగా కట్ చేసుకోవాలండి. లేదంటే కనుక మనకు వెనుకల లేసినట్టుగా ఉంటుంది అనమాట. ఎంత టక్స్లు వేసుకున్నా సరే ఇదైతే వెనుకలని ఇట్లా లేసుకొని ఉంటుంది. అందుకోసం ఇట్లా క్రాస్ అనేది కట్ చేసుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడు వచ్చేసి మనకు పొడవు తీసుకున్నాం కదా కొలత ప్రకారం కాబట్టి బ్లౌజు మీకు ఈజీగానే చూపిస్తారు చూడండి. పొడవు వచ్చేసి 12.5 తీసుకున్నాం. 12.5కు ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. అప్పుడు మనకు 13.5 అయితే వస్తుంది. ఆ 13.5ని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం. ఇప్పుడు లూజ్ చూసుకోవాలి. నడుము లూజ్ ఎంత మనకి 20, నడుము లూజ్ వచ్చేసి 23. దీన్ని 4 భాగాలుగా చేసుకోవాలి. ఓకేనా, 23 డివైడెడ్ బై 4 భాగాలుగా చేసుకోండి. మీరు ఒకవేళ మొబైల్ ఉంటే మొబైల్లో క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను టేప్లోనే చూపిస్తున్నాను. 23ను ఇట్లా 4 సార్లు ఇట్లా మడత పెట్టేసుకుంటే ఇప్పుడు వచ్చేసి ఒక మడత అయిపోయింది. ఇంకొకసారి ఇంకొక మడత వేసేసుకుంటే మనకు 4వ భాగం అనేది వచ్చేస్తుంది. సో 23 4వ భాగం ఎంత వచ్చిందంటే నాకు 6కు 2 గీతలు తక్కువ అయితే వచ్చిందనమాట. టేప్లో 6కు 2 గీతలు తక్కువ అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఒక 1 ఇంచు టక్స్లు వెనుకల టక్స్లు వేసుకుంటాం కదా, అందుకోసం ఒక 1 ఇంచు, సైడ్ కుట్ల కోసం ఒక 2 ఇంచులు, మొత్తం టోటల్గా నేను 9 ఇంచులు అనేది నడుము కాడైతే మార్కింగ్ అయితే చేశాను అనమాట. ఇప్పుడు పొడవు ఈ లూజ్ దగ్గర 13.5 దగ్గర మనం 13.5 తీసుకున్నాం కదా, కుట్లతో సహా కలుపుకొని ఆ పొడవు అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు ఒక స్ట్రైట్ అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాం. ఇది పొడవు మార్కింగ్ అండి, మనకు బ్లౌజ్ క్రాస్గా పోకుండా ఈ మార్కింగ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు లూజ్ ఎంత తీసుకున్నాం, మనము 9 ఇంచులు తీసుకున్నాం. 9 ఇంచులు ఓన్లీ ఇప్పుడు నడుము లూజ్తోనే చూపిస్తున్నాను అండి, చాలా ఈజీ ప్రాసెస్లో. చూసారు కదా, ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ కూడా చూపిస్తానండి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ వచ్చేసి 28.5 కదా, 28.5ను 4 భాగాలుగా చేసుకోవాలి. 28.5ను 4 భాగాలుగా చేసుకుంటే ఎంత వస్తుందంటే, ఇలా టేప్ను ఇది కూడా అంతే అండి, ఒకసారి ఇట్లా ఒక మట్ట వేసుకోండి. 28.5 దగ్గర కానించి ఇట్లా ఒక మట్ట వేసుకోండి. మళ్ళీ ఇంకొకసారి ఇట్లా ఇంకొక మట్ట వేసుకుంటే మనకు 4వ భాగం అనేది వచ్చేస్తుంది. అంటే మొత్తం 28.5 డివైడెడ్ బై 4 భాగాలు వేసుకుంటే కనుక మనకు నాకైతే 7 అయితే వచ్చిందండి. ఈ 7 చెస్ట్ భాగం అనమాట. ఈ 7 చెస్ట్ భాగము. సైడ్ కుట్ల కోసం 2 ఇంచులు కొంచెం పక్కకైతే వచ్చేసింది మనకు. ఇప్పుడు ఇది వచ్చేసి నడుము మార్కింగు. ఇది బోట్ నెక్ కాబట్టి కొంచెం ఇంకా ఒక 1/2 ఇంచు ఇట్లా ఎన్నికే మార్కింగ్ చేసుకోవాలండి. అది మీకు కటింగ్ అనేది చూపిస్తాను. ఫస్ట్
ఇది వచ్చేసి చెస్ట్ మార్కింగ్, ఇది వచ్చేసి కుట్ల కోసము, ఇది వచ్చేసి నడుము దగ్గర మార్కింగ్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకున్నాం అమ్మాయిది? షోల్డర్ 15 ఇంచులు ఉంది. 15లో సగం ఎంత ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటే తెలిసిపోతుంది. 15లో సగము 7.5 దగ్గర ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేసుకోండి. మనకు చెస్ట్ వచ్చేసి 7 ఉంది, కానీ మనకు షోల్డర్ వచ్చేసి 7.5 ఉందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా పెట్టేసుకొని మనం సంఖ అనేది పెంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు చూడండి, ఇది 7.5 వచ్చేసింది. ఒకవేళ మరీ ఎక్కువ షోల్డరు, ఇప్పుడు షోల్డర్లో మన చెస్ట్ కంటే షోల్డర్ ఎక్కువ వచ్చింది అంటే మనం షోల్డర్ ప్రకారంగా మార్కింగ్ చేయకూడదు, అంటే ఒక అర్ధ ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. అప్పుడు మనకు బోట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను షోల్డర్ కూడా 7 ఇంచులే తీసుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఈ సంఖ డౌన్ అనేది తీసేసుకున్నాము. 7 ఇంచుల దగ్గరికి ఇట్లా సంఖ డౌన్ అనమాట. మన షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో, ఇది షోల్డర్ 7 తీసుకున్నాం కదా, ఈ షోల్డర్ 7 ఇంచులు తీసుకున్నప్పుడు సంఖ డౌన్ కూడా 7 ఇంచులే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు, అంతకంటే తక్కువ తీసుకోకూడదు. ఓకేనా? ఇది కూడా ఒక వారంలో 7 ఇంచుల దగ్గర ఇట్లా మార్కింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇట్లా స్ట్రైట్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచెస్ మేని ఈ విధంగా సంఖ రౌండ్ అనేది ఈ విధంగా తీసేసుకోండి. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఒక అర్ధ ఇంచు మనము బయటికి ఈ గీత కంటే బయటికి తీసుకోవాలన్నమాట. ఒక అర్ధ ఇంచుకి ఎక్కువ తీసుకొని ఈ లైన్లోకి కలిపేసుకోవాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇక్కడ మనము షోల్డర్ ఎక్కువ ఉంది కాబట్టి, షోల్డర్ ఎక్కువ ఉండే కాదండి, మనకు షోల్డర్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక అర్ధ ఇంచ్ అనేది తగ్గించాము. షోల్డర్ ఎక్కువ ఉన్నా లేకపోయినా ఒరిజినల్ షోల్డర్లో నుంచి ఒక అర్ధ ఇంచ్ అనేది తగ్గించుకుంటే మనకు పర్ఫెక్ట్ బోట్ నెక్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి సంఖ డౌన్ వచ్చేసి షోల్డర్ 7 తీసుకున్నాం అంటే సంఖ డౌన్ కూడా 7 ఇంచులే తీసుకున్నాము. ఇప్పుడు ఇదంతా మార్కింగ్ చేసేసిన తర్వాత ఒక అర్ధ ఇంచ్ అనేది ఈ మార్కింగ్ బయటికే మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకోవటం వల్ల మనకు కుట్లు అనేవి మనం 2 ఇంచులు ఎగస్ట్రా కుట్ల కోసం తీసుకున్నాం కదా, అంతే ఇక్కడ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా 2 ఇంచులు ఎగస్ట్రా క్లాత్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలంటే, ఇక్కడ నుంచి షోల్డర్ మార్కింగ్ చేసుకోకూడదండి, ఇక్కడ నుంచి షోల్డర్ తీసుకోవాలా. అప్పుడు షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు అయితే తీస్తున్న షోల్డరు. మీకు ఇంకా బ్రాడ్ కావాలంటే కనుక 2.5 తీసుకోవచ్చు. ఈ ఎవరికైనా కానీ 3 ఇంచులు అయితే సరిపోతుందండి. చూడండి నెక్, ఇప్పుడు చూడండి నెక్ వచ్చేసి మనం ఇక్కడ మెడ వచ్చేసి నడుము పట్టికి సపరేట్గా జాయింటింగ్ చేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత వీళ్ళ డీప్ వచ్చేసి 4 ఇంచులు అయితే పెడుతున్నాను నేను. నెక్ పొడవు వచ్చేసి 4 ఇంచులు. సో ఇది పైన కుట్ల కోసం ఒక అర్ధ ఇంచు అని 1/2 ఇంచు అట్లా ఎక్స్ట్రా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచెస్ అయితే తీసుకోండి. 4 ఇంచెస్ అయితే బాగా ఇంట్లో బాగా కనిపిస్తుంది లుక్. మనం 3.5 అట్లా తీసుకున్నాం అనుకో, ఇక్కడ ముసలాల బ్లౌజ్ మాదిరి కనిపిస్తుంది అనమాట. అందుకోసం ఇది కిందికి కొంచెం కిందికి తీసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఈ అమ్మాయి సన్నగానే ఉంది కాబట్టి 2 ఇంచులే తీస్తున్నాను. సో మనం 2 ఇంచుల లోపలనే ఈ రౌండ్ షేప్ అనేది రావాలి. ఈ మార్కింగ్ అనేది ఖచ్చితంగా తీసుకుని ఒక అందాజు అయితే తీసేయకండి. అందాజు తీసుకున్నాం అనుకోండి ఎక్కువ మేడ పెద్దగానే రావడం లేదంటే చిన్నగానే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో సింపుల్గా అయితే ఈ విధంగా బోట్ నెక్ అయితే కటింగ్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు మార్కింగ్ అయితే చూపించాను కదా, దీని ప్రకారంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను కటింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ నెక్ అయితే కట్ చేస్తున్నాను, ఇది కట్ చేయట్లేదు, ఇది మన ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నాము. ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మన సంఖ డౌన్ కూడా కంపల్సరీగా తీసుకోవాలి. ఇట్లా ఫుల్ షోల్డర్ పెట్టి కుట్టేటప్పుడు కంపల్సరీగా సంఖ డౌన్ ఇక్కడ భుజం పైన ఒక 1/4 ఇంచు ఇట్లా క్రాస్ అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇది ఖచ్చితంగా కట్ చేయాలండి. కాలర్ బ్లౌజులకైనా సరే, బోట్ నెక్ బ్లౌజులకైనా సరే ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి ఆర్మ్ రౌండ్ దగ్గర ఇట్లా చూడండి భుజం పైన ఒక అర్ధ ఇంచు కానీ 1/4 ఇంచు కానీ కంపల్సరీగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1/4 ఇంచు అయితే కట్ చేస్తున్నాను. ఎవరి బ్లౌజులకైనా కానీ 1/4 ఇంచు అయితే సరిపోతుందండి. మరీ సన్నగా ఉన్న వాళ్ళకైతే అర్ధ ఇంచే తీసేసుకోండి. సో మరీ లావు ఉన్న వాళ్ళకైతే అర్ధ ఇంచే తీసేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి నేను మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఈ నడుము దగ్గర మన బాక్స్లో నుంచి ఒక అర్ధ ఇంచ్ అనేది ఖచ్చితంగా ఇట్లా ఎగస్ట్ అనే మార్కింగ్ అనేది చేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ మన కింద బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత పైన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కంపల్సరీగా. మనము ఫస్ట్ ఫ్రంట్ అనేది కట్ చేసుకోకూడదు, హ్యాండ్స్ తర్వాతనే మిగిలిన దాంట్లో ఫ్రంట్ కట్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఒకేలా ఎక్కువ తక్కువలు ఉన్న క్లాత్లో అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇట్లా 4 మడతలు ఇట్లా వేసేసాను. 4 మడతలు వేసేసిన తర్వాత ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా, వాటిని కంపల్సరీగా అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ అయితే ఇచ్చేసేయండి. స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ అయితే చేసేసుకొని ఇప్పుడు మనకు హ్యాండ్స్ పొడవు ఎంత 10.5 కదా, 10.5 కుట్ల కోసము నేను 11 ఇంచులు పెడుతున్నానండి.
అది బ్లౌజ్కి వచ్చేసి పూలు ఇవి వచ్చినాయి అనమాట. ఈ పూలు ఎంతవరకు ఉన్నాయో ఒకసారి చూసుకుందాము. దీన్ని బట్టి మనం పొడవు అనేది మార్కింగ్ చేసుకున్నాం. మామూలుగా అయితే ఆల్తీ బ్లౌజ్ మనం కొలతలు తీసుకునేది అయితే 10.5, కుట్లతో కలుపుకొని 11.5 తీసుకోవాలి. కానీ ఇక్కడ మనకు పూలు వచ్చేసి 10 ఉన్నాయండి, అంటే 10 ఇంచులే ఉంది. సో మనకు 10 ఇంచులు ఉంది కాబట్టి కుట్లలోకి పోయేసరికి 9 కట్ వస్తుంది. సో నేనైతే ఇక్కడ 11 ఇంచులు అయితే పెడుతున్నాను. 11 ఇంచులైనా సరిపోతుంది. 11 బాగా పెడదాంలేండి, వీళ్ళు మళ్ళీ ఇష్టపడరు. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి 3 ఇంచులు డౌన్ చేసుకోవాలి. మనకు ఇప్పుడు 11 బాగా తీసుకున్నాం కదా, 11 బావుల నుంచి 3 ఇంచులు తీసేసి ఇక్కడ నుంచి మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. సంక డౌన్ అనేది సంకలో ఫ్రంట్ పార్ట్లో సంకలోత్ అనేది నేను కుట్టేటప్పుడు తీస్తానండి, ఇప్పుడు తీయట్లేదు. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్లో ఇది వచ్చేసి నా క్రాస్ కట్ కావాలంటే క్రాస్ ఇట్లా పెట్టేసుకోవచ్చు, ఇంత క్రాస్ పెట్టుకోవచ్చు. లేదంటే మన క్రాస్ ఎక్కడ బాగా అందుబాటులో ఉంటుందో, అంటే మన క్లాత్ ఎక్కడ జాయింటింగ్ ఆడకుండా బాగా అందుబాటులో ఉంటుందో అక్కడైనా పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి స్ట్రైట్ కటింగ్ పెడుతున్నానండి. స్ట్రైట్ కటింగ్ అయితే బాగుంటుంది బోట్ నెక్ బ్లౌజ్లకి. సో ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా మనకు ఏదైతే క్లాత్ అడ్జస్ట్మెంట్ అవుతుందో అక్కడైతే ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఈ విధంగా పెట్టేసుకున్నాను బ్యాక్ పార్ట్. దీని ప్రకారంగా ఫస్ట్ వచ్చేసి ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసేయండి. మొత్తం దీని చుట్టూరు మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ మొత్తం దీని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసి పెట్టాను. తర్వాత బ్యాక్ పార్ట్లో నుంచి ఇటు సైడు 2 క్లాత్ అయితే తగ్గించేసేయండి. ఇది క్రాస్ పట్టి కోసం వస్తుంది. ఇటు సైడ్కి వచ్చేసరికి 3 ఇంచులు అంటే కుట్లతో సహా కలుపుకొని 3.5 అయితే తగ్గించేసేయండి. ఓకేనా, ఈ విధంగా 3.5 లేదా 4 ఇంచులైనా తగ్గించుకోవచ్చు. మనం ఇక్కడ ఫ్రంట్ నెక్ చూసుకొని తర్వాత ఇక్కడ తగ్గించుకున్నాము. సో ఇది వచ్చేసి ఇప్పుడు తీసేస్తున్నానండి. దీని ప్రకారం అయితే మార్కింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం బ్యాక్ నెక్ 12.5 తీసుకున్నాం కదా, దాంట్లోంచి ఒక 1 ఇంచ్ అనేది తీసేసేయాలి. అప్పుడు మనకు ఫ్రంట్ నెక్ అనేది వచ్చేస్తుంది. సో ఓకేనా, ఈ విధంగా ఫ్రంట్ నెక్ అనేది ఈ విధంగా ఫ్రంట్ డీప్ అంటే పొడవు అనేది ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. చెప్తున్నా చూడండి, బ్యాక్ పార్ట్లో 12.5 పొడవు తీసుకున్నాం మనం, దాంట్లోంచి 1 ఇంచ్ అనేది తగ్గించుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వచ్చేస్తుంది. ఎవరు బ్లౌజ్కి అంతేనండి. ఇప్పుడు నెక్ వచ్చేసి మామూలు బ్లౌజులకి అయితే 6.5 తీసుకోవాలి నెక్ డీప్, లేదా 6 ఇంచులు తీసుకోవాలి. ఇది వచ్చేసి మామూలుగా ఇది డీప్ నెక్ పెట్టమనేది, అందులో బోట్ నెక్ కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి 5 ఇంచెస్ మాత్రమే తీసుకుంటున్నాను డీప్ నెక్ కోసం. ఓకేనా, ఇప్పుడు మనము ఇక్కడ మార్కింగ్ చేసుకొని 2, 3 అట్లా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ షోల్డర్ కా నుంచి ఈ విధంగా ఇట్లా డౌన్ చేసుకుంటూ ఇక్కడికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది ఫ్రంట్ డీప్, బ్యాక్ బోట్ నెక్ అనమాట. ఇది దీన్నే ఫ్రంట్ డీప్ అనేది. సో చూడండి ఈ విధంగా ఇట్లా కొంచెం కిందికి అయితే మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు వచ్చేసి మనకు కొంచెం పైకి పెట్టుకోవాలంటే పైకి పెట్టుకోవచ్చు ఇది. సో దీనికి పొడుగు మాత్రం తగ్గించొద్దండి. దీని ప్రకారంగా ఇప్పుడు మనము మార్కింగ్ అయితే చేసుకున్న బ్యాక్ పార్ట్ ప్రకారంగా ఇప్పుడు వచ్చేసి సంకలోత్ అనేది తీసుకోవాలి. సంకలోత్ అనేది ఒక బాక్స్ షేప్ ఇలా కొట్టేసుకొని ఈ బాక్స్ లోపల మాత్రమే సంకలోత్ అనేది తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి నేను కటింగ్ కూడా చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈజీ అండి, చాలా ఈజీ ఉంటుంది బోట్ నెక్ బ్లౌజు. సో దీని ప్రకారంగా సంకలోతు ఇప్పుడు ఈ మార్కింగ్ 2వ మార్కింగ్ ప్రకారంగా కట్ చేసుకోవాలి సంకలోతు అనేది. సో చూసారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ మన ఎక్స్ట్రా క్లాత్ ఏం అవసరం లేదండి, ఎంఐ సన్నగా ఉంది కాబట్టి ఏం అవసరం లేదు. సో చూసారు కదా, ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాము. మిగిలిన క్లాత్లో క్రాస్ పట్ అనేది కట్ చేసుకోవాలి. ఈ మిగిలిన క్లాత్లో వచ్చేసి నేను క్రాస్ పట్ అయితే కట్ చేస్తున్నాను. నడుము లూజ్ వచ్చేసి మనకు 9 ఇంచులు ఇస్తున్నాం కదా, అదే పొడవు ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాం ఈ విధంగా. ఇప్పుడు క్రాస్ పట్టి ఈ విధంగా తీసుకోవాలంటే ఒక సైడు అంటే ఉక్సుల పట్టి కాజా పట్టి సైడ్ 4 ఇంచులు ఉండాలి. ఈ వారికి మనకు సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు 3 ఇంచులు ఉండాలి, అటు సైడ్ 3 ఇంచులు. ఇప్పుడు వీటికి మధ్యలో 2.5 ఇంచుల దగ్గర ఎంఐ సన్న ఉంది కాబట్టి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈడ కూడా మనం 2.5 అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఎవరు బ్లౌజ్కి అయినా సరే అండి. ఇదొక్కటి డీప్ ఇదొక్కటి లావు నెలకైతే 3 ఇంచులు, సన్న నెలకైతే 2 ఇంచులు, ఇంకా లావు నెలకైతే 3.5 అట్లా ఇది పెరుగుతుంది. కానీ
ఇక్కడ 4 ఇంచులు, ఇక్కడ 3 ఇంచులు, ఇక్కడ 2.5 ఇంచులు అనేవి పెరగవు, తగ్గవు. చూడండి ఇప్పుడు ఈ 4 ఇంచుల్ని, ఈ 2.5 ఇంచుల్ని, 3 ఇంచుల్ని ఇట్లా కలుపుకొని క్రాస్ షేప్ పట్టి అనేది ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ ఉంటుంది క్రాస్ పట్టి కూడా. నేను చెప్పే పద్ధతి ఇదైతే. నేను కటింగ్ చేసేటటువంటి బ్లౌజులకు కంపల్సరీ అయితే ఇంతే కొలత తీసుకోవాలండి. సో ఈ విధంగా మనకు బ్లౌజ్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా చేసుకోవాలి. ఒరిజినల్ పీస్ వచ్చేసి హ్యాండ్స్కి ఇట్లా ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఈ ఫ్లవర్స్ మనకు 2 చేతులకు పడాలన్నమాట. సో అందుకోసము దీన్ని 4 మట్టలు అయితే వేసేసుకుంటున్నాను. సో ఇక్కడ పూలు ఉన్న వరకే వేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు కొంచెం సంగ పీస్ వేసుకుందాము. సో ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా ఉందో దాని ప్రకారం అయితే ఇట్లా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఇంకా మిగతా మొత్తము యాజ్ టీజ్గా అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఈ ఒరిజినల్ పీస్ మీద ఇలా పెట్టేసుకొని లైనింగ్ చుట్టూరు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇది మనకు మిగులుతుంది అనమాట. సో మిగిలేదు మనము ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్రాస్ పట్టీలు అయితే వచ్చేస్తాయి. ఇది మిగులుతా మనకు చేతులకు కొద్దిగా సంగపీసులు అయితే పడతాయి. మరి ఎక్కువ కూడా పడవు, కొద్దిగా అది కూడా పడవలేదు, కొంచెం లైట్గా పడుతుంది. సో దాన్ని మనము జాయిన్ చేసుకోవచ్చు. ఇదంతా మనకు మిగిలే క్లాతే సన్న ఉంది కాబట్టి అమ్మాయి. సో ఇంక ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వీడియోలో స్టిచ్చింగ్ వీడియో కనుక చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.